ఆ రెండోసారి అవకాశం ఇవ్వడం ఆయన యొక్క గొప్పతనం అండి. అప్పుడు దాన్ని నేను ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవాలని ఒక మంచి కథ రీస్మెల్ అయిన దగ్గరికి వెళ్ళడం చెప్పడం ఇదంతా అనుకోవడం జరిగిందండి. అదే బ్రహ్మోత్సవం. అంటే దానికి ఎలా సమాధానం చెప్పాలో తెలియట్లేదు. అంటే ఓవరాల్గా అందరికీ కనెక్ట్ అవ్వాలనేది నా యొక్క అభిప్రాయం అండి. అలాగే ప్రయత్నిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎవరన్నా మిస్ అయితే కనుక అది చెప్పలేము. ఇప్పుడు మన మైండ్లోనే ఎంతో కొంత ఘర్షణ ఉన్నప్పుడు ఇంకో మనిషిని కొట్టాల్సిన అవసరం మనకి ఎందుకు వస్తుంది కొన్నిసార్లు. మీరు అలా అనుకోద్దు. ఎందుకంటే పూలకుండి తనడం అనేది ఒక యాక్టివిటీ అండి. దానికంటే ముందు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఘర్షణ చూసారా, అది ఇంపార్టెంట్. డెఫినెట్గా అండి. ఎందుకంటే నాకు రావు గోపాలరావు గారు అంటే చాలా ఇష్టం అండి బేసికల్గా. హాయ్ టు ఆల్ ఇండియా గ్లిడ్స్ వ్యూవర్స్. నేను మీ శ్రీకాంత్ అడ్డాల. అందరికీ నమస్తే. ఒక ఉత్సవం అండి. ఒక నలుగురు ఉండి ఒక సమ్మేళనం ఏదైతే ఉంటుందో అది నలుగురు కాదు, 400, 4,000, 4 లక్షలు అయితే అది ఎంత అందంగా ఉంటుందో, ఆ మనుషులతోటి మనం కూడా ఒక భాగం అవటం ఏదైతే ఉంటుందో అదే బ్రహ్మోత్సవం. డెఫినెట్గా అండి. అంటే ఎమోషన్స్ అనేవి లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సమకాలీనంగా, ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్లో ఏంటంటే ఎన్నో రకరకాల సందిగ్ధాలు, ఎన్నో రకరకాల అయోమయాలు. అంటే అప్పుడే బాగుంటుంది అనిపిస్తుంది, అప్పుడే మళ్ళీ బాగోదు. ఇది కోరుకుంటూ జరగచ్చు, జరగకపోవచ్చు. ఇది అనుకుంటాం, అది జరగచ్చు, జరగకపోవచ్చు. ఇలా ఎన్నో రకరకాల వాటిల్లో మనం ఉంటాం. బట్ ఎక్కడైనా కానీ బాగా బతకాలి, బాగా ఉండాలి, బాగా ఆనందంగా ఉండాలి అనేది మెయిన్ టార్గెట్ అవుతూ ఉంటుంది అందరికీ కూడా. బట్ దాంతో ముడిపడిన ఏవైతే ఉంటాయో ఎమోషన్స్ అన్నీ అవి చాలా సహజంగా తెరకెక్కించాలనేది నా ప్రయత్నం అనమాట అండి. అందుకని ఇలా కొనసాగుతున్నాను. లేదండి. అంటే నేను చెప్పేది ఏంటంటే అందరూ కన్ఫ్యూజ్లో ఉన్నారని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మెయిన్గా ఎక్కువ శాతం ఏమవుతుంది అంటే మేబీ అంటే అది మనం కూడా ఏమి చేయలేని పరిస్థితి అండి. ఆ పోటీ ప్రపంచం కానీ, లేకపోతే మనం దాంట్లో పడి మనం ఎదగాలి, మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ ఉన్నాం అనమాట. సో దాన్ని బేస్ చేసి చూసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని ప్రశాంతతమైన, లేకపోతే అందరితోనూ నలుగురిని కలవడం అనే టైం కానీ మనకు దొరకట్లేదు. కానీ మనం పెట్టుకునే పండగలు కానీ, ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఫెస్టివల్స్ అన్నీ ఏవైనా కానీ పరమార్థం ఏంటంటే దాని వెనకాల దీన్ని బేస్ చేసుకున్నా సరే ఒక నలుగురు కలుస్తూ ఉండండి, దాంట్లో భాగం అవుతూ ఉండండి, మళ్ళీ మీ పనులు మీరు చేసుకోండి, మళ్ళీ పోరాటంలోకి వెళ్ళండి. బట్ ఆ కలయిక అనేది ఎన్ని ఎక్కువసార్లు జరుగుతూ ఉంటే అంత మంచిది, మనిషి ఎక్కువ ఉత్సాహం అవుతూ ఉంటాడు. అంతే. ఇది కూడా అంటే అది అప్పుడు ఏంటంటే అది అన్నయ్య నేను ఉండేవచ్చు ఎక్కువ దాన్ని, అది కరెక్టే అండి. అది ఇది ఏంటంటే ఒక విజయవాడలో ఒక రిచ్ ఫ్యామిలీలో జరుగుతున్న ఒక కథ కింద నేను తీసుకున్నానండి, సెటప్ అంతా, సెట్టింగ్ అంతాను. సో ఇందులో ఏంటంటే ఒక ప్యూరిటీ అండి. మెయిన్గా దీంట్లో చెప్పాలనుకున్నది కూడా ఏంటంటే మనుషుల్లో ఉండే ఒక ప్యూరిటీ. అంటే మనకి ఇప్పుడే చెప్పాను కదండి, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కువ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి మనకి. ఏదైనా ఒక విషయం పెట్టుకున్నామంటే దాని చుట్టూరు 100 ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. సో ఎక్కువ ఆలోచించని ఒక క్యారెక్టర్ ఏదైనా తీసుకుంటే దాని చుట్టూరు ఉన్న అనేక మంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఎక్కువ ఆలోచించేవాళ్ళు, ఆ ఆలోచించే వాళ్ళ మధ్యన ఆలోచించిన ఒక క్యారెక్టర్ తోటి ఇది చాలా అందంగా చేద్దాం అన్నట్టుగా అనిపించిందండి. అది ఒక చోటే వస్తుందండి. అది అసలు యాక్చువల్గా ఓవరాల్గా మూవీలో ఉండదు. అది ఒక అకేషన్ దగ్గర, చిన్న స్పేస్ దగ్గర అది ఉంటుంది. రెండింటికి ఉన్న వ్యత్యాసం అంటే అది ఒక కంఫర్టబుల్ జోన్ ఉంటుందండి. ఇప్పుడు రిచ్ అనేది ఏంటంటే కొన్ని విషయాల దగ్గర ఒక కంఫర్టబుల్ జోన్ ఉంటుంది. మిడిల్ క్లాస్ అనే దగ్గర అది ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నిత్యం పోరాటం చేయాల్సి వస్తూ ఉంటుంది. మనం ఒక రీచ్ అవ్వాలి, జాబ్లో సెటిల్ అవ్వాలి, మనకంటూ కొంత సెక్యూర్డ్ లైఫ్ తీసుకోవాలి, ఇలాగ ఒకటి ఉంటుంది కదండి. అదే రిచ్ ఫ్యామిలీ అనేటప్పటికి ఏముంటుంది, ఇది అధిగమించేసి ఉంటారు ఆల్రెడీ వాళ్ళు. ఈ ఆర్థికంగా ఉన్న అవసరం ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ ఫుల్ఫిల్ అయి ఉంటుంది ఎంతో కొంత మేర. ఇంక దానికి తర్వాత ఇంకేముంటుంది అన్నప్పుడు ఈ రిలేషన్స్ ఇవి నిలుపుకోవడంలో చిన్న చిన్న ఇది అనేదే ఉంటుందండి డెఫినెట్గా. అంటే డెఫినెట్గా అండి. ఇప్పుడు
ఒక్కొక్కసారి కొన్ని చోట్ల నేను కూడా సాటిస్ఫై అయినా కానీ ఆయన మటుకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలనేది అది ఆయన యొక్క తపనండి. ఆయన యొక్క అది ఒక ఆ వర్క్ మెంటాలిటీలో అది చాలా మంచి లక్షణం, అది నిజం చెప్పాలంటే. ఒకటని కాదండి, ఇప్పుడు కొన్ని కొన్ని కాంప్లికేటెడ్ సీన్స్ ఉంటాయి, కొన్ని మామూలుగా ఉండే సీన్స్ ఉంటాయి. ఈవెన్ మామూలు సీన్స్ దగ్గర కూడా ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఆ 3 తీసుకున్న 4 టేకుల్లోనూ పలానాది చాలా బాగుంది అంటే అది పనిగట్టుకుని మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి అది నోట్ చేసుకోమని ఆ పర్టికులర్ టేక్ నాకు గుర్తు చేయండి, మళ్ళీ నాకు గుర్తుంటుంది మళ్ళీ అని చెప్పడం, అదంతా వర్క్ కాన్సన్ట్రేషన్ సార్. అది చాలా మంచి విషయం కదా. అది ఫస్ట్ సినిమాలో ఫస్ట్ సాంగ్ అదేనండి. అంటే ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సంగీత్ని జరుపుకుంటూ ఉంటారు. సో దాంట్లో వీళ్ళందరూ ఉంటారు. అది కొంచెం గ్రాండ్గా ఆ రిచ్నెస్కి వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టుగా దాన్ని చాలా రిచ్గా చేయడం జరిగింది. అది చాలా బాగా ఆయన ఎవరు తోట తరణి గారు దాన్ని అలా తీర్చిదిద్ది దాన్ని అంత అందంగా మార్చగలిగింది. దానికి తోడు కెమెరామెన్ గారు యొక్క నైపుణ్యం ఇవన్నీ తోడైనాయి దానికి. చాలా హెల్ప్ అయిందండి, చాలా అంటే చాలా. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ చాలా రిచ్గా ఉండడానికి కారణం దాంట్లో మనం చూపించే విధానం కూడా ఉంటుంది. అంటే దాన్ని ఇప్పుడు ఒక హౌస్ సెట్ కానీ, లేకపోతే ఒక సంగీత్ సెట్ కానీ, లేకపోతే బాలా త్రిపుర అది సాంగ్ కానీ, ఆల్ అండి అన్నీ కూడా. ఈవెన్ ఆ ఊటీ వెళ్ళినా కూడా ఈ ఊటీలో కూడా ఏదో ఒక చోట వచ్చేసామని లేదు, దాని వెనకాల మళ్ళీ ఆయన ఏదో చేస్తూ ఉండేవాడు. చాలా అందంగా దాన్ని ఆ ఉన్న ఫ్రేమ్ని చాలా అందంగా ఎలా మలచాలో ఆయనకి తెలిసినంతగా ఏమో చాలా గొప్ప విషయం అండి. అది చాలా గొప్ప ప్రజ్ఞ అది. సో అంత పెద్ద సీనియర్ అయిన ఆయనతో పనిచేయడం నాకు చాలా బాగా సంతోషం అనిపించిందండి. చాలా మంచి అవకాశం నాకు ఆయనతో చేయటం. ఏదో ఒక ట్రావెల్ బాగా సెట్ అయిందండి ఇద్దరికి. ఆ వేవ్ లెంగ్త్లు ఇద్దరికి బాగా కలుస్తూ ఉంటాయి. ఆ సోల్ఫుల్ మ్యూజిక్ ఇవ్వడంలో ఆయన ఎప్పుడు ముందుంటూ ఉంటారు నా విషయంలో మటుకు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు దాన్ని బాగా తీసుకుని, అంటే నేను రిజెక్ట్ చేసిన సందర్భాలు లేకపోవు, ఇది కాదండి ఇంకోటి తీసుకుందాం, ఇంకోటి తీయండి, ఇంకోటి తీయండి. బట్ ఏమైనా కానీ అల్టిమేట్గా వచ్చే ప్రోడక్ట్ మటుకు ఇద్దరు విషయంలో కూడా అది ఇప్పటివరకు బాగా జరుగుతూనే ఉంది. అది చాలా సంతోషం. అలా అలా ఉన్నారంటారా? అంటే ఏమో వాళ్ళకి కూడా అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఇంకా బాగా చేస్తారేమో కదా. అంటే సీతమాగిట్లో చేయటం అనేది ఒకటి ఉంది కదండి. సీతమాగిట్లో చేయటం వల్ల అది అయిపోయిన తర్వాత ఆయన అన్నారండి ఒక రోజుని, ఏదైనా ఉంటే కాసేపు మళ్ళీ చేద్దామండి ఖచ్చితంగా అని చెప్పేసి అన్నారు. ఆ రెండోసారి అవకాశం ఇవ్వడం ఆయన యొక్క గొప్పతనం అండి. అప్పుడు దాన్ని నేను ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవాలని మాకు మంచి కథ తయారు చేసుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళటం చెప్పడం ఇదంతా అనుకో జరిగిందండి. అవునండి, అవును. అంటే లేదండి, సీతమాగిట్లో నేను ఆయనతో ట్రావెల్ చేశానండి గణేష్ పత్రికలతో. నెక్స్ట్ కథను మాట్లాడుకుంటూ ఉంటాం కదా సందర్భాల్లో, సరే ఇలాంటి కథ ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి, ఎలా ఉంటుందని ఒక ఐడియా చెప్తే ఆయన పేపర్ మీద రాసివు, అది నువ్వు చెప్పు నేను పేపర్ మీద రాస్తాను అన్నారన్నమాట. నేను అలా చెప్పుకుంటూ వెళ్ళానండి, అది రికార్డ్ చేసుకుని ఆయన మళ్ళీ ఒక 3 పేజీల మీద నాకు రాసి ఇచ్చారు. ఇక నువ్వు అనుకున్న కథ ఇదేనా అని ఒకసారి చూసుకోమన్నారు. ఇది చాలా ఏమంటారు సార్, ప్రిమిటివ్ స్టేజ్ దగ్గర ఉన్న ఒక మెమరీ ఆయనతోటి. సో అప్పుడు ఆ 3 పేజీల్లో సరదాగా చూసుకుని ఇదే మన కదండి, దీన్నే ఇంక నేను ఒక సినిమాగా మలుచుకోవాలి అని జాగ్రత్తగా అలాగా ఆ ఫస్ట్ అలా రాసిచ్చింది ఆయన అనే ఒక గుర్తు అయితే నాకు చాలా ఇదిగా ఉంటుంది. అంటే దానికి ఎలా సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే ఓవరాల్గా అందరికీ కనెక్ట్ అవ్వాలనేది నా యొక్క అభిప్రాయం అండి. అలాగే ప్రయత్నిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎవరన్నా మిస్ అయితే కనుక అది చెప్పలేము. బట్ అది ఏంటంటే అందరూ రీచ్ అవ్వాలి, అందరూ బాగా ఆదరించాలి, అందరిలోనూ ఈ హ్యూమన్ ఎమోషన్స్, ఈ ఫ్యామిలీ తాలూకా విలువలకి ఈ ఫీలింగ్స్ ఇవన్నీ కొంచెం అందరికీ రీచ్ అవుతాయి అనే నమ్మకం అయితే నాకు ఎప్పుడు అలా నమ్మకంతోనే చేస్తూ ఉంటాను నేను. అది మంచిది కదండి ఉంటే, ఇంకా అదే ఊహ, అందుకని ఇంకా అందులోనే చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్కి వెళ్ళి చెప్పొచ్చు అండి కొన్నిసార్లు. ఇప్పుడు మన మైండ్లోనే ఎంతో కొంత ఘర్షణ ఉన్నప్పుడు ఇంకో మనిషిని కొట్టాల్సిన అవసరం మనకి ఎందుకు వస్తుంది కొన్నిసార్లు. సపోజు కథే అదనుకోండి, హీరో ఫైట్ చేయాల్సింది ఒక వైలెంట్ బ్యాక్డ్రాప్ తోటి అనుకున్నాం అనుకోండి, డెఫినెట్గా అప్పుడు ఫైట్లు పెట్టాలి, డెఫినెట్గా అదంతా మొత్తం ఒక చెడ్డగానే చూపించాల్సి వస్తుంది. అది కంపల్సరీ సార్ అది. సో ఇప్పుడు ఎన్నుకున్న జానర్లో ఏంటంటే
ఇక్కడ మరీ అంత క్రూరమైన వాళ్ళతో అవసరం లేదు ఈ కథకు సంబంధించిన ఇలాంటి కథలకు ఈ కథల్లో వాడు కూడా మనలాంటి ఉంటాడు, పక్కనే ఉంటాడు, ఆడు కూడా ఆడికి ఎమోషన్స్ ఉంటాయి. ఎక్కడో చిన్న మిస్అండర్స్టాండింగ్ లేదు, ఎక్కడో కొంచెం చెడు వైపు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఆ సంభావ్యతను కొంచెం తగ్గించడానికి మనం మంచిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది తప్ప మళ్ళీ మనం కూడా ఇటు జరిగితే అప్పుడు ఏమవుద్ది, మీరు అన్నట్టుగా ఆ గొడవలకు దారితీస్తూ ఉంటుంది. అది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది పెరక మునిపే మంచిని మంచిగాను చెడుని ఇంకా పెరగకుండాను ఆ దాంట్లో చేస్తే చాలా అందంగా ఉంటుందేమో అని ఒక కొత్త అనిపించింది అనమాట. మీరు అలా అనుకోద్దు, ఎందుకంటే పూలకుండి తనడం అనేది ఒక యాక్టివిటీ అండి. దానికంటే ముందు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఘర్షణ చూసారా, అది ఇంపార్టెంట్. అది పూలకుండ కావచ్చు, లేకపోతే కాఫీ కప్పు ఇసురు కొట్టడం కావచ్చు, లేకపోతే గట్టి ఒక అనరాని మాట ఒక మాట అనవచ్చు. అవన్నీ ఏంటంటే దాన్ని ఆ యాక్షన్ని ఏమంటారు ఎన్హాన్స్ చేస్తాయి తప్ప అసలు ఒరిజినల్ ఘర్షణ అది కాదండి, ఆ లోపల ఉన్నది. వాడు ఈడికి చెప్పుకోలేడు, ఇటు ఆడికి చెప్పుకోలేడు. ఇద్దరు మటుకు మంచోళ్ళగా ఉండే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అది చాలా పెద్ద కష్టం కదండి. మరి ఎప్పుడు మంచోళ్ళకి ఎలా ఉండగలుగుతాం? ఏదో టైంలో అది బరస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ బరస్ట్ అయిన టైంలో ఆ పూలకొండింది అనేది తప్ప పూలకొండి వైలెన్సా అది కాదు అసలు. అయ్యో డెఫినెట్గా అండి. ఇప్పుడు అది ఆయనకి సంబంధించిన ఒక చాలా గొప్ప విద్య కదండి. ఇప్పుడు అలా ఊహించి అలాంటి ఒక సెట్టింగ్లో ఒక సినిమా తీయటం అనేది అదొక సెపరేట్, అదొక గొప్ప విషయం. అలాగే చాలామంది ఇప్పుడు బాహుబలి ఆయన ఉన్నారు, ఆయన విజువలైజేషన్ చూడండి ఎంత ఎక్కడుందో అసలు. సో అంత లెవెల్కి వెళ్ళి ఆయన విజువలైజ్ చేసి అదంతా ఇంప్లిమెంట్ చేయటం. అలాగే బోయపాటి గారు మీరు చెప్పినట్టు, అలా ఇంకా వినాయక్ గారు కానివ్వండి, పూరి గారు కానీ, ఎవరో యాంగిల్స్లో వాళ్ళ విజువలైజేషన్లో దాన్ని ఎంత గ్రాండీర్గా చెప్తారో ఒక ప్రయత్నం ఉంటుంది చూసారా. అది అందరూ ఒకేలా చేయలేరు కదండి, అందరూ ఒకేలాగా ఎలా తీస్తారు. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు నిష్ణాతులు అంతే. దాన్ని మనం ఎన్నుకున్న దాంట్లో మనం ఎంత బాగా చెప్పగలిగిన దాంట్లో మన ప్రయత్నం సఫలీకృతమైందా లేదనేది మనం చూసుకోవాల్సింది. డెఫినెట్గా అండి, ఎందుకంటే నాకు రావుగోపాలరావు గారు అంటే చాలా ఇష్టం అండి. బేసికల్గా రావుగోపాలరావు గారు అప్పుడు ఆనాటి ఆ విల్నెస్ ఉంటుంది చూసారా, అది చాలా బాగుంటుంది. అది మళ్ళీ రావట్లా. అలాగే రమణారెడ్డి గారిది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు సినిమాలో, ఏం చేయరు, కానీ చాలా బాగా ఆదరించారు కదా, చాలా గొప్ప విషయాలు. నిజం చెప్పాలంటే ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. కత్తులు తీసుకొచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారండి, లేకపోతే ఇంకోటి ఏదో ఉన్నారు, వాళ్ళు మనకు ఎదురుపడరు కదా సాధారణ నిజ జీవితంలోనూ. కానీ వీళ్ళు లాంటి ఒక సహజత్వమైన క్యారెక్టర్ని ఏదైనా మనం మౌల్డ్ చేసుకోవాలంటే ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి కంపల్సరీ. అప్పట్లో నాకు కొత్త బంగారు లోకం తీసేటప్పట్లో ఈయన పరిచయం అయ్యారు. సో రావుగోపాలరావు గారి అబ్బాయి అయిన తర్వాత ఎందుకో రావుగోపాలరావు గారి మీద ఉన్న ఒక అభిమానంతో అలాగే ఈయన కూడా ప్రొజెక్ట్ చేస్తే ఎంతో కొంత ఇది ఉండకుండా ఉండదు, ఆ ఫ్లేవర్ ఉండకుండా డెఫినెట్గా ఉంటుంది, ఈయన దగ్గర వర్కౌట్ అవుద్ది అని ఒక చిన్న నమ్మకం అనమాట. అందుకని కొంచెం ఆయన మీద ఆ ప్రయోగాలు చేస్తూ ఉంటాను. అయ్యిందండి, ఖచ్చితంగా అయింది. అది అవసరమైంది కాబట్టి పెట్టాను. అదే ఈ సినిమా వరకు హ్యాండిల్ చేయడం అంటే అది పీవీపీ గారు మెయిన్. ఆయన పాపం అంటే తెలుసండి ఆయనకి ఈ సినిమా చెప్తున్నప్పుడు కానీ ఈ కథ విన్నప్పుడు కానీ ఆయన ఇంతమంది ఉంటారు రోజు సెట్లో, ఇంతమంది భారీగా ఉంటుంది ఎప్పుడు చూసినా సరే. సో వీళ్ళందరినీ కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రెషరు ఆ ప్రొడక్షన్ తాలూకు అదంతా పాపం ఆయనే పడ్డారు, ఆయన టీము అందరూ. ఇంకా నా వరకు వచ్చి ఏంటంటే మెయిన్ ఆర్టిస్టులు అందరినీ నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో దానికి మళ్ళీ మహేష్ బాబు గారు ఎలాగో తోడున్నారు. ఏదైనా చిన్న ఇదిగా అనిపించినా కానీ ఆయన కొంచెం ఇమీడియట్గా నాకు సపోర్ట్ చేయడం, అంటే సపోర్ట్ చేయడం ఇన్ ద సెన్స్ ఎంకరేజ్ చేయడం ఎక్కడ కూడా. అలాగే వాళ్ళందరితో పాటు కలిపిన వర్క్ అట్మాస్ఫియర్ని ఒక మంచి ఆనందంగా మార్చడంలో మహేష్ బాబు గారు ఎప్పుడు కూడా అది చాలా బాగా చేస్తూ ఉంటారండి. అందరూ నవ్విస్తా సరదాగా. సో ఆ ఇదిలో కొట్టుకుపోయిందంటే అండి అందరూ టీం వర్క్ అండి, అందరూ దాంట్లో ఒక్కొక్క తల చేయబట్టే అంతమందిని కూడా కొంచెం ముందుకి తీసుకెళ్ళగలిగాం అన్నమాట. అందరూనండి మనుషులు. నేను ఒకసారి ఎందుకో భక్తి ఛానల్ అనేది డైలీ ఎప్పుడన్నా చూస్తూ ఉంటాను, ఎందుకంటే ఆ ప్రవచనాలు ఏంటో కొంచెం మనసుకి కొంచెం ఆహ్లాదకరంగా ఉంటాయి. సరే ఎప్పుడన్నా చూస్తున్నప్పుడు ఆ బ్రహ్మోత్సవం అనేది కింద వెళ్తూ ఉంటుంది కదండి, స్క్రోలింగ్లో వెళ్తూ ఉంటాయి. అలా వెళితే చూసి బ్రహ్మోత్సవం బాగుంది, పేరు బాగుందని అలా పెట్టుకున్నాను అనమాట. బట్ ఇదే అది అలాగే ఏం రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి, అది చూడాలనుకున్నప్పుడు ఇది చూస్తాను.
ఉన్నాయండి అన్నీ. ఇప్పుడు కథ ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే సార్ సినిమాకి సంబంధించి కొన్నిసార్లు మనం అనుకుంటాం సార్ కథ ఎక్కడ విజయవాడలో తీయాలనుకుంటాం, బట్ ఈ ఆర్టిస్ట్ లాంటి తీసుకెళ్ళినప్పుడు ఆ క్రౌడ్ అది చాలా ప్రాబ్లం అండి, చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకంటే పాపం వాళ్ళేమో ఈయన చూడాలని ఒక ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆ బ్యారేజ్ మీద తీయాలి, ఆ బ్యారేజ్ మీద అంటే అంతమంది వస్తే ఏమో కొంచెం మనం ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ ఎందుకు మనకు ఒక ఆ టెక్నాలజీ పెరిగింది, ఎక్కడైనా సృష్టించేయచ్చు, ఏం పర్వాలేదు. సో అప్పుడు విజయవాడని ఇక్కడ చూపించేయచ్చు మనం డెఫినెట్గా. సో ఆ టెక్నాలజీలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని మనం అనుకున్న దాన్ని అవుట్పుట్ చక్కగా తెచ్చుకోవడానికి ప్రయత్నం అంతేనండి. అంటే అది కథను బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు అలాంటి కథ సెట్ అయింది అనుకోండి సార్, అలాంటి ఊహలోకి వెళ్ళడం తప్పలేదు. ఇప్పుడు కొన్ని కథలకి ఏంటంటే ఇప్పుడు మనం మనదైన ఒక కథ కింద తీసుకుని చెప్తున్నప్పుడు మేబీ కొన్నిసార్లు ఈ నేటివిటీ వాళ్ళకి లేకపోవచ్చు అండి, ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, ఈ సంస్కృతి వాళ్ళకి లేకపోవచ్చు. కాబట్టి అది డిపెండ్స్ ఆన్ ద స్టోరీ సార్. సపోజ్ ఇప్పుడు నేను ఏమైనా ఒక హిస్టారికల్ మూవీ చేయాలనిపించింది అనుకోండి సార్, దానికి ఒక స్పాన్ ఉంటుంది, అది ఎక్కడైనా యూనివర్సల్గా ఇది ఓకే అవుతుంది అనేది ఉంటుంది. అప్పుడు అలాంటి ప్రయత్నం చేయొచ్చండి. అలా లేదు సార్. ఇది ఏదో ఒక కుటుంబ కథలకి నేను పరిమితం అయిపోయినా నేను చెప్పలేను. ఎందుకంటే క్రియేటివ్గా ఆలోచించినప్పుడు ఇప్పటికైతే ఇది బాగుంది, ఇది ఇలాంటి చేస్తే ఇప్పుడున్న సీజన్కి కానీ ఇప్పుడున్న మనుషులకు కానీ ఆలోచనలకు కానీ ఇది కొంచెం దగ్గరగా రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్న జోనర్ ఇది అని దీంట్లో ట్రై చేసుకుంటూ వెళ్తాను. అలాగే ఇంకా తర్వాత కూడా ఇంకా దీని నుంచి ఇంకా మారుతాం కదండి, దీని నుంచి ఇంకా కొంచెం పెద్ద స్పాన్ పెట్టుకుందాం, ఇంకేమైనా కొత్త కథ ఆలోచించినప్పుడు లేదు మనం చేసాం కదా ఇంక ఈసారి వేరే కదా వెళ్దాం, అది ఇంకా ఎవాల్వ్మెంట్ సార్. అది నిత్యం జరిగే ఒక పిల్లడు పెరుగుతున్నట్టే అది కూడా. అది అంటే ఒకటి సార్, రెండు ఇంపార్టెంటే సార్, బట్ కథ అనుకున్నప్పుడు మటుకు కథే ఇంపార్టెంట్ సార్. కథ అనుకున్న తర్వాతే దీనికి వీలైతే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవం లాంటి కథ ఉందనుకోండి, దాంట్లో ఒక ప్యూర్ క్యాండిడేట్, ఒక మంచి ఫ్యామిలీది, ఇది అయితే ఈయన ద్వారా అయితే ఇంకెక్కువ మంది రీచ్ అయిపోతుంది, ఎక్కువ మంది దాన్ని ఆస్వాదించగలుగుతారు. సో ఆ రకంగా కొన్నిసార్లు ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. సినిమా అంతా కూడా ఏంటంటే నలుగురు ఉండడం, ఆ మనుషులు ఉండడం, ఆ మనుషుల కలయిక, ప్రెజెన్స్ ఆఫ్ ద పీపుల్ అనమాట. ఒక ప్యూర్నెస్, ఆ కుర్రాడు ఆ అబ్బాయి ఉన్నాడంటే వాడు వాళ్ళందరి మధ్యలో ఉండడం, వాడిని ఐడెంటిఫై చేసుకుని మనమందరం కూడా దాంట్లో ఉండడం అని ఒకటి ఏదైతే ఉంటుందో సార్ ఎసెన్షియల్ థింగ్. ఇప్పుడు ఏంటంటే సార్ మనుషుల యొక్క సంబంధాలు, మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక ప్లాట్ఫామ్, ఒక ఫ్యామిలీ అనే ఒక ప్లాట్ఫామ్ మీద వాటిలోనే ఒక మంచి లవ్ స్టోరీస్ తోటి చాలా అందంగా, చాలా విలువలతోటి చక్కగా అందంగా మలుచుకునే ఒక ప్రయత్నం చేసామన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఆ మనుషుల యొక్క సమ్మేళనం, ఆ మనుషుల యొక్క కలయిక ఏదైతే ఉందో, ఆ మనుషుల ప్రజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదించడమే సార్. నలుగురు ఉండడంలో ఉన్న ఒక అందం ఏదైతే ఉంటుందో మన అన్నీ చక్కగా మన ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి వాళ్ళలో ఒక భాగం అవటం, అలా ఆ జరిగిన ప్రతి సందర్భం ఒక ఉత్సవంలా మారటం, ఉత్సవంలా చేసుకోవటం, ఇలాంటి ఉత్సవాలు కలిసి 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 అందరం కలిసి చేసుకునే ఒక బ్రహ్మోత్సవం, ఇది ఈ కథ యొక్క మెయిన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మంచి మాట చెప్పారు. సినిమా బాగానే ఉంది, చాలా బాగుంది సినిమా, సూపర్ ఉంది. మహేష్ బాబు బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అంతే ఇట్స్ ఓకే. ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లాస్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సర్దార్ రికార్డులు బదులైపోతాయండి. నాన్నగారు చనిపోయినప్పుడు అటు ఇటు తిరిగే సీన్, క్లైమాక్స్ లో రావు రమేష్ తో ఎమోషనల్ సీన్, కాజల్ అగర్వాల్ తో రొమాంటిక్ సీన్స్, సమంతతో చిర్పి సీన్స్ అన్ని చాలా బాగా చేశారు. చాలా చాలా బాగున్నాయి. మళ్ళీ ఇంకోసారి సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు.